జగన్ రామగిరి పర్యటనలో హెలికాప్టర్ పైకి దూసుకెళ్లిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. 10 మంది నిందితులను కాసేపట్లో మెజిస్ట్రేట్ ఎదుట నిందితుల్ని ప్రవేశపెట్టనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. లక్ష్మీప్రసాద్, దీనికి సంబంధించి పూర్తి సమాచారం చెప్పండి. అనుదీప్, ఏప్రిల్ 8వ తేదీన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రామగిరి మండలం కుంటిమద్దికి హెలికాప్టర్ లో వచ్చారు. కుంటిమద్ది హెలీప్యాడ్ లో హెలికాప్టర్ ల్యాండ్ అవగానే వైసీపీ కార్యకర్తలు పరుగున వెళ్లి అంటే హెలికాప్టర్ మీద పడ్డారు, దూసుకెళ్లారు, హెలికాప్టర్ మీద పడ్డారు. ఈ నేపథ్యంలోనే అక్కడి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వారిని రెచ్చగొట్టాడనే ఆరోపణలు ఉన్నాయి. అయితే నిలువరించడానికి ప్రయత్నించిన పోలీసులను కూడా ఆయన దుర్భాషలాడారు మాజీ ఎమ్మెల్యే. దీంతో ఈ కేసు మొత్తానికి సంబంధించి ఇప్పటికే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆచూకీ లేకుండా పోయారు. ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి ఆయన అదుపులోకి తీసుకోవడానికి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ వివిధ మండలాలు రామగిరి, కనగానేపల్లి, సీకేపల్లి 3 మండలాలకు సంబంధించి ఇప్పటికే 10 మందిని ఇవాళ ఉదయం 10 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ 10 మంది నిందితులు వైసీపీ పార్టీకి చెందిన మండలంలో కీలకమైన నాయకులు. వీళ్లలో ఒక జెడ్పీటీసీ కూడా ఉన్నాడు, మెట్టు గోవింద్ రెడ్డి అని సీకేపల్లి జెడ్పీటీసీ సభ్యుడు ఉన్నారు. అదే విధంగా సీకేపల్లి మండల వైసీపీ కన్వీనర్ డోలా రామచంద్రారెడ్డి కూడా ఉన్నారు. వీళ్లతో పాటు మిగతా 8 మంది నాయకులు కూడా వైసీపీ నాయకులు అక్కడ చాలా మండలంలో కీలకమైన నాయకులుగా ఉన్నారు వాళ్ళ పార్టీకి. వీళ్ళందరినీ ఇప్పుడే మొత్తం స్టేట్మెంట్స్, రిమాండ్ రిపోర్టు ఇవన్నీ స్టేట్మెంట్స్ తయారు చేసి ధర్మవరం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచడానికి ఇప్పుడే పోలీసులు తీసుకెళ్లారు. మరో 15 నిమిషాల్లో ధర్మవరం మెజిస్ట్రేట్ ముందు ఈ నిందితులను హాజరుపరచనున్నారు. అంది. ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్.